బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మగాని విక్రమ్ గౌడ్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జనగామ జిల్లా కొడగండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన బొమ్మగాని విక్రమ్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే కుల దామాషా ప్రకారం జనాభాను లెక్కించి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. దాన్ని బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తూ కపట ప్రేమ నటిస్తోందన్నారు. దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. తక్షణమే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని విక్రమ్ గౌడ్ కోరారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి బీసీ కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ను అమలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని డిలే చేస్తూ 42% రిజర్వేషన్ అమలు చేయకుండా దాన్ని నాన్చే ధోరణి అవలంబిస్తుంది. కాబట్టి మేమందరం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం.